యేసు ప్రభువానికి తెలియగానే ఆయన వచ్చేసాడు. అరే చాలా రోజుల నుంచి మంచం మీద పడి ఉందని అనేసి రాగానే అప్పుడు సీమోను గారు ఏం చేశాడు? బ్రతులాడుకున్నాడయ్యా మా అత్తగారిని ప్రార్థించండి అని. అంతేగాని ఎప్పుడు రోజు జ్వరపడింది ఎంతవరకు నేను రాలేదు అని అనలేదు. మరి ఎప్పుడైతే ప్రార్థించమని వింటున్నాడు యేసు అనంట ఆ యొక్క సీమోను అత్తగారిని అలా టచ్ చేశాడంట. అంతే టచ్ చేయగానే ఆమె జ్వరామని ఇక్కడ దర్శనం చేస్తే ఎప్పటికప్పుడు యేసు ప్రభు వారిని మన ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి. ఏదో బాధ వచ్చినప్పుడు, ఏదో జ్వరం వచ్చినప్పుడు కాదండి. దర్శనులు ఎప్పుడు కూడా మన ఇంట్లోకి వస్తూ వెళ్తూ ఉంటారండి. అటువైపు వచ్చినప్పుడు మన ఇంటికి రాయా మీ గురించి ప్రార్థించండి, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో ఆ ఇంట్లో ఆహారములుగా ఆశీర్వాదం చేస్తానని ప్రభు మన తండ్రి గారికి వ్యవస్థాపకుల నాన్నగారికి ఇచ్చిన దేవుడు వాగ్దానం పడుతుంది. అందుకని అది మాకే కాదు, మా ద్వారా అభిషేకించబడిన సేవకులకి కూడా దేవుడు ఆ యొక్క వరాన్ని ప్రసాదించడం ఆహ్వానించింది. కాబట్టి ప్రతి సేవకుడిని సేవకురాన్ని ఎప్పటికప్పుడు మనం మన ఇంట్లో ఆహ్వానించుకున్నట్లయితే అప్పుడు మనకి మనలో ఏ జ్వరాలు, ఇబ్బందులు, బాధలు, బద్దలు ఉండనే ఉండవు. మరి అంతేకాకుండా స్వార్థం వచ్చిన తర్వాత, బాగు చేసిన తర్వాత ఏం చేయాలి అంటే సినిమాకి వెళ్ళకూడదు, సంతోషం చుట్టాలు వెళ్ళకూడదు. ఆదివారం వస్తే, శనివారం వస్తే దేవుడి మందిని వెళ్ళిపోవాలి. చాలా ప్రదేశం మందిరానికి వెళ్ళిపోవాలి. దేవుడి మందిని ఉండాలి. ఎందుకంటే స్వస్థపరిచాడు, బాగు చేశాడు, మంచి వరకు ఇచ్చాడు, దేవానికి స్తోత్రమని మందిరానికి వెళ్ళాలి. వారం మందిరానికి వెళ్తాడు. మందిరం నుంచే దేవుడు వస్తాయి కూడా ఉన్నాడు. ఒక ఆయన ఇల్లు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇక ప్రార్థన మానేశాడు. ఇంట్లో కూర్చోడు, ఆదివారం చల్లగా ఏసీ వేసుకోవడం, చల్లగా టీవీ పెట్టుకోవడం, చల్లగా ఆ రోజు స్పెషల్ సినిమాలు అవుతాయండి. మరి ఇప్పుడు ఆదివారం స్పెషల్ సినిమాలు అవుతాయంట. అది స్పెషల్, ఏ స్పెషల్ అంటే అలా చూసి ఇక మొత్తం చెప్తే టైం కాదు. లాస్ట్ ఇవాళ రోలేదు అనకూడదు. ఇక ఆ వ్యక్తి కూడా వెళ్ళాడు. కారణం ఏంటంటే ఆదివారం అంటే వచ్చేవాడు, ప్రార్థన అంటే వచ్చేవాడు. చూసారా, అలా ఉండకూడదండి. ఎంతసేపు అలా ఉంది వినాలని అనేవాడు. అట్లాగే ఆడేమో ఇక్కడే ఉన్నారు భూమి మీద, ఆయనేమో కాబట్టి ఆ ఇల్లు కూడా తీసుకెళ్ళిపోయాడు. అట్లా ఉందండి. అందుకని దేవుడు నాకు ఇచ్చినప్పుడు బైబిల్ ఉంది, సియోను నుండి ఎన్నో మనం ఎంత ఇల్లున్నా, ఎంత ఆస్తులున్నా వారిలో చూడండి. మరి క్రైస్తవ దేశాలు, మన ప్రపంచ దేశాల్లో 150 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 250 దేశాల్లో 150 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయండి. 170 దాకా ఉంటాయి క్రైస్తవ దేశాలు. అన్ని కూడా ఈ క్రైస్తవ దేశాలు అనుకునే కూడా చాలా గ్రేటెస్ట్ దేశాలు, చాలా గొప్ప దేశాలు. అలాంటి గొప్ప దేశాలు మరి ఆదివారం వస్తే, శనివారం వస్తే అంటే కొంతమంది చర్చిని పట్టవని, కొంతమంది పాస్టర్స్ ప్లే గ్రౌండ్ తీసుకుంటారు. ఆ బయట కూడా టెంట్లేసి ప్రేస్ పెడతారు. నిజం, ఇక్కడ కూడా ఇండియాలో కూడా చాలా అలాగే చేస్తారు. అంత జనం వస్తారు. ఏంటంటే ఇంట్లో ఉండరు. మరి ఎలా వస్తారు? పెద్ద కార్డు వేసుకొని, బెంజి కార్డులు వేసుకొని, అంటే సూట్లు బూట్లు వేసుకొని, అంటే మందిరానికి వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు లేవా? అంటే ఆదివారం వాళ్ళ పనులు ఉండవా? శనివారం వాళ్ళ పనులు ఉండవా? అవన్నీ పక్కన పెట్టాలి. ముఖ్యమైన వారు ఎవరండి? మనకు ఆశీర్వాదాలు నీళ్ళు రావాలంటే మొట్టమొదటి ఆయన రాజ్యాన్ని అది ఆ పాయింట్ ఇప్పుడు కొనుక్కోవాలి. నాకు మాత్రం ఈ పాయింట్ ఎప్పుడు గుర్తుండదు. మనకి దీవుల ఆశీర్వాదాలు కావాలి. ఈ లోకంలో ఏదైనా కావాలంటే ఫస్ట్ ప్రభుత్వ ప్రిఫరెన్స్ అవ్వాలి. ఆయన తర్వాత అప్పుడు అన్ని ఇస్తాడు. మొట్టమొదటి ఆయన రాజ్యంలో అప్పుడు ఈ లోకంలో మీకు ఇవన్నీ అనిపిస్తుంది. ఆయన రాజ్యం కొంత పరిగెత్త అవసరం. ఆయన రాజ్యము దేవుని పని అనమాట. ఎక్కడ దేవుని కోటాలు జరుగుతుంది. మన ఖాళీ దొరికిందంటే ఆదివారం ఖాళీగా ఆ కుదరలేదు. ఆదివారం కూడా పని అంటే అది తప్పుడు. ఆదివారం కూడా పని పెట్టుకుంటావా? దేవునికి సమయమైంది. దేవునికి ఇచ్చారు. ఆది అంటే మొదలు అన్నది, ప్రథమ అన్నది ఎవరి ద్వారా? దేవుడు. అప్పుడే మనము ఆస్వాదించబడతాము. ఆదికి ఆ ఆశీర్వాదానికి ఫస్ట్ రెండింటికి ఆ అన్న మాటే బాగా దాంట్లో ఇచ్చాడు. ఆ ప్రథమ వచ్చిన ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ మొదటి స్థానం అంటే ఆదివారం అన్నది దేవుడికి స్థానం ఇచ్చేసాడు. అప్పుడే బ్రహ్మాండంగా హ్యాపీగా మనం ఈ ప్రకారంగా మన ఇంట్లో వచ్చిన తర్వాత ఇలా ఉండగలిగితే తప్పనిసరిగా ముందు గారిని, వారి ఫ్యామిలీ, వారి భర్త గారిని కూడా, బిడ్డలు కూడా ఇంకా దేవుడు దీనికి ఆశించారు.